అవును సార్. వాళ్ళు ఈ రోజు పథకాలు డబ్బు రూపంలో మీకు ఇచ్చినామని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఒక్కరోజు ఒక్కసారి ఒక సామాన్యుడు బ్రతుకు గురించి ఒకసారి చూడండి. ఏదో కరెంటు బిల్లు అయితేనేమి, ఇంటి పన్నులు అయితేనేమి, మా పొలాల్లో కొలతలు వేసి వాటి మీద పన్ను వేసి రకరకాలుగా నిత్యావసరాలను తెచ్చుకోవడం కానీ రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. ఓకే. 10 రూపాయలు ఇస్తున్నాడు, 20 రూపాయలు తీసుకుంటున్నాడు. వచ్చే దాని నుంచి మనకు వచ్చే లాభం ఏంటి సార్? తీరుస్తున్నాడు జనాలని. ఓకే. అంటే ప్రజలలో స్పందన ఎలా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వచ్చింది సార్. మేము ఏ గుడి దగ్గర చూసినా, ఏ బడి దగ్గర చూసినా, ఏ బస్సులో ప్రయాణం చూసినా, ఏ ట్రైన్ లో ప్రయాణం చూసినా, ఎవరు చూసినా జగన్ గురించి వ్యతిరేక గురించే మాట్లాడుతున్నారు తప్ప మాకు జగన్ ఏ విధంగా చేసిన న్యాయం అనే విధంగా ఎవరు చెప్పుకోవడం లేదు. కనీసం ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళకి, కార్యకర్తలు కూడా న్యాయం జరగడం లేదు. అలాంటి వాళ్ళు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏ విధంగా ఓటు చేశారు సార్ వాళ్ళకి? ఓకే సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అది అవినీతికి తావే లేదు అని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం? అవినీతి పక్కగా చెప్తున్నదా సార్? సార్, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ నిర్మించడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది అని చెప్తా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది ప్రజలకైతే కొంతవరకు అంతో ఇంతో సహాయ సహకారాలు అందించచ్చు ఉన్నమాట వాస్తవం అయితే గానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక బిఆర్ఓ కానీ, ఒక సర్వేర్ కానీ మొత్తము ఎంఆర్ఓ చేసుకున్నంత పని కూడా ఈ వాలంటరీ వ్యవస్థలో పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ అయింది, వీళ్ళకి కష్టమే. ఓకే. అంటే ఇప్పుడు సార్ టీడీపీ హయాంలోన ఇలాంటి సంక్షేమ పథకాలు ఏమైనా ఉండేవా? టీడీపీ హయాంలో లేదు సార్. టీడీపీ హయాంలో ఏదైనా ఒక నిర్ణయాలు ఏమైనా తీసుకున్నామంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని తరాలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం చేసే పనుల వల్ల ఏం లేదు. ఇప్పుడు ఉదాహరణకి మాది కర్నూలు జిల్లా. మా కర్నూలు జిల్లాలో ఇంతకుముందు స్టీల్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్, యూనివర్సిటీ, సోలార్ ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ ఉంటే కూడా చాలా మంది యువత ఉద్యోగాలు చేసుకొని నెలకు అంత సంపాదించుకొని బ్రతికేవాళ్ళు. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక యువత అనేది 10 మందికి ఉద్యోగాలు చేసుకుంటున్నారు సార్. ఓకే సార్, టీడీపీ జనసేన రెండు అధికారంలోకి వస్తే ఏమైనా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారా? అది నన్నే ఓటేస్తాం సార్. ఖచ్చితంగా చెందుతుందనే అనుకుంటున్నాను నేనైతే. ఓకే. అంటే 2014-19 సీఎం చంద్రబాబు గారు సీఎం గా ఉన్నప్పుడు ఏమైనా అభివృద్ధి ఉన్నిందా మన రాష్ట్రంలోన? జరిగింది సార్, అభివృద్ధి జరిగింది సార్. ఆ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు ఒక సచివాలయం, ఒక గది కూడా లేదు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు కట్టించిన అసెంబ్లీ గదినేమో అయితేనేమో, ఒక హైకోర్టు భవనం అయితేనేమో, ఒక ప్రజా ప్రగతి భవనం అయితేనేమో ఇలాంటివన్నీ టీడీపీ హయాంలో కట్టినారు సార్. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కట్టినట్టు ఏదైనా ప్రూఫ్ చూపించగలరా వాళ్ళు? ఓకే. అంటే టీడీపీ హయాంలోన కమిటీ మెంబర్లు అనే వాళ్ళు ఉండేవారు, వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకే న్యాయం చేసేవాళ్ళు అని చెప్తా ఉంటారు. దానికి మీ సమాధానం? వైసీపీలో వాళ్ళ కార్యకర్తలకు అనేది ఏం లేదు సార్. టీడీపీ కార్యకర్తలకు అనేది ఆ ప్రభుత్వం అనేది ఏది ప్రత్యేకంగా అయితే ఏం చూడదు. ఎంతసేపు ఉన్న ప్రజా వ్యవస్థ గురించి ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా సార్. ఓకే. అంటే ఇప్పుడు జనసేన, టీడీపీ, తర్వాత బీజేపీ ఈ 3 పార్టీలు కలిస్తే మన రాష్ట్రంలో 175 స్థానాలు రావచ్చా? రాకపోవచ్చు సార్. వైసీపీ పార్టీకి ఒక 40 స్థానాలు రావచ్చు అనుకుంటాను. మిగతా బీజేపీకి, టీడీపీకి, జనసేన పొత్తులో రావచ్చు అనుకుంటాం సార్. ఓకే సార్, బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల పొత్తులో భాగంగా ఎన్ని అసెంబ్లీ సీట్లు రావచ్చు, ఎన్ని లోక్సభ సీట్లు రావచ్చు? లోక్సభ సీట్లు ఒక 18 రావచ్చు అనుకుంటున్నాం సార్. లోక్సభ సీట్లు ఓకే. జనసేన, టీడీపీకి. ఓకే. మిగతా 90 సీట్లు జనసేన, టీడీపీకి అసెంబ్లీ స్థానాలు రావచ్చు మేము అనుకుంటున్నాం సార్. మిగతా 90 సీట్లు వచ్చేసి ఈ 3 కలిసి రావచ్చు అని చెప్తాను సార్. ఓకే సార్, తర్వాత వచ్చేసి ఈ సంక్షేమ పథకాల్లో ఇంకా మేనిఫెస్టో సరిగా రిలీజ్ కాలేదు టీడీపీ వాళ్ళని చెప్తా ఉన్నారు. ఇంకా ఇప్పుడు 6 మేనిఫెస్టో పరంగా 6 పథకాలు వదిలేరు. అవి కానీ ఇంకా ఏమైనా వదిలే ఛాన్స్ ఏమైనా ఉందా? చెప్పలేము సార్. ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళ మేనిఫెస్టో ఇంకా బలంగా ప్రజలకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఇంకా కొన్ని వదలొచ్చు. ఓకే.
ఓన్లీ సూపర్ 6 తో మాత్రమే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఉమ్, ఇప్పుడు పర్టికులర్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో ప్రకటించలేదు. ఉమ్, జనసేన యొక్క మేనిఫెస్టో కూడా వారు కూడా ప్రకటించలేదు. ఓకే. ఇంకా టైం ఉంది కాబట్టి మేనిఫెస్టో ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రకటించవచ్చు అని అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు టీడీపీ తర్వాత బీజేపీ ఆ జనసేన 3 పార్టీలు కలిసి ఒకే మేనిఫెస్టో పరంగా వెళ్ళొచ్చా? ఒక్కొక్కరు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయవచ్చా? వాళ్ళ పార్టీ అభిప్రాయం బట్టి ఉంటుంది సార్ అది. అంటే ఇప్పుడు 3 పార్టీలు ఒకటే అయినప్పుడు 3 పార్టీల మేనిఫెస్టో కూడా ఒకటే కావచ్చు కదా? అవును సార్. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకే ఇంట్లో ఒకే కుటుంబంలో ఉన్నప్పుడు ఒకే ఇంట్లో అంటే ఒక ఒక సార్ ఏ పార్టీ వాళ్ళంటే ఇప్పుడు సెంట్రల్ యూపీఏ బీజేపీ సెంటర్ లో ఉంది కాబట్టి సెంట్రల్ సంబంధించిన మేనిఫెస్టో ప్రకారం ఇవ్వచ్చు. 3 కలిసి కూడా ఒకే మేనిఫెస్టో ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది సార్. అంటే సార్ ఇప్పుడు ఒక్కో పార్టీ ఒక్కో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ప్రజల్లో నమ్మకం వస్తుందా? ప్రజలు నమ్ముతారా? నమ్మకం కోల్పోతారు సార్. ఓకే. అంటే ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఒకే మేనిఫెస్టో రిలీజ్ చేస్తేనే మంచిది అంటారా? 3 పార్టీలు ఒక మేనిఫెస్టో చేస్తేనే మంచిదని అనుకుంటున్నాం సార్. ప్రజల్లో నమ్మకం వెళ్ళి వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఓకే. దాని నుంచి ప్రజలకు ఒక ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సార్. సార్ ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 కలిశాయి. ఆల్రెడీ జనసేన, టీడీపీ కలిశాయి. ప్రచారంలో భాగంగా వారి యొక్క స్పందన ఎలా ఉంది సార్? ఈ టీడీపీ నాయకులతో కలిసి వెళ్తూ ఉన్నారా లేదా జనసేన నాయకులు? జనసేన నాయకుల్లో కొంతమంది అసంతృప్తి ఉన్నమాట అయితే వాస్తవమే సార్. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర అభివృద్ధి కొరకు మాత్రమే ఆయన సీఎం కుర్చీ కోసం కాకుండా రాష్ట్రం గురించి ఆలోచించి ఆ పొద్దు పెట్టుకుంటున్నారని అనుకుంటున్నాం సార్. ఓకే. కానీ ఖచ్చితంగా అయితే భవిష్యత్తు తరాలకు మాత్రం జనసేన టీడీపీ రెండు కలిసి ప్రచారంలోకి ముందుకు వెళ్తున్నాయి అనుకుంటున్నాం సార్. ఓకే సార్, మా నాయకుడిని అంటే అభిమానులు కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు కానీ, వారి యొక్క అభిమానులు కానీ మా నాయకుడికి 75 సీట్లు కేటాయించాలి, 2.5 సంవత్సరాలు సీఎం పోస్ట్ ఇస్తే మేము సపోర్ట్ చేస్తాము అని చాలా పేపర్లో కూడా విన్నాం, కార్యకర్తలు మాట్లాడుతూనే విన్నాం. దానికి ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్? అంటే వాళ్ళ కార్యకర్తలు కాక మిగతా వాళ్ళ ఎగ్జాక్ట్ చూసుకుంటే జనసేన కనీసం ఒకసారి ఒక 5 సంవత్సరాలన్నా కనీసం ఒక సీఎం గా ఉండడం కానీ, ఒక ఎంపీ స్థానంలో కానీ, ఒక అసెంబ్లీ స్థానాలు కానీ, ఏదైనా కానీ వాళ్ళ పార్టీ కన్నా గుర్తింపుంటే ఆ విధంగా కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వాళ్ళ పార్టీ కొత్త పార్టీ అర్థమైతే వస్తుంది బయటకి కాబట్టి వాళ్ళకి అన్ని సీట్లు ఏ విధంగా ఏం గుర్తింపు వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తారు సార్. ఒకవేళ ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేసినా కూడా అన్ని సీట్లు వచ్చే అవకాశం 90% వచ్చే ఛాన్సే లేదు ఆయనకి. ఓకే. అంటే ఈయన మీద ప్రజలకు నమ్మకం లేదంటారా, లేకుంటే నమ్మకం ఉన్నా కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారంట? వాళ్ళ పార్టీకి గుర్తింపు లేనప్పుడు ఏదో ఒక పార్టీని పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్తారు సార్. ఓకే. అంటే ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సీపీ కూడా స్టార్ట్ అయ్యి గత 15 years అయింది. ఆయన కూడా కొత్త పార్టీనే కదా, ఆయన ఎలాగైతే సీఎం అయ్యారు, మరి ఆ విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి కదా. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్ చూసారు ఎక్కువ. ఆయన వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత ఒక జాలి కలిగిన ప్రజల్లోకి వెళ్ళినాడు. ఆ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఓటేసినారు కానీ ఈయన చూసి ఓటు ఎవరు వేసేస్తారు. ఇంకోటి ఏమంటే నిరంతరం ప్రజల్లో తిరిగినాడు బయటపడ్డాను చిన్నపిల్లల నుంచి. కాబట్టి నేను రాజశేఖర రెడ్డి న్యాయం చేసినాడు కదా, ఆయన కొడుకు మనకు న్యాయం చేస్తారని ఉద్దేశంతో ఆయనకు ఓటు వేసినారు. కానీ ఈ విధంగా చేస్తారనుకుంటే ఈ రోజు ప్రజలు చీకొట్టేవాళ్ళు. గ్రామాల్లో ఉన్న కొత్త పథకాలు చేసి గ్రామాలకి విభేదాలు సృష్టించి అక్కడంతా రక్తపాతం ఏర్పాటు చేసినంత వైస్తున్నారు సార్ జగన్మోహన్. భూకర్వ అయితేనేమి, సచివాలయ పద్ధతులు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, అన్ని విధాలుగా నష్టపోతున్నారు జనాలు కూడా. సార్ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, హెల్త్ కేర్ సెంటర్లు, జగనన్న సురక్ష కేంద్రాలు, ఈ వాలంటీర్ వ్యవస్థ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాతే వచ్చాయని చెప్తా ఉన్నారు. మరి అంతకుముందు ఎందుకు లేవు? దానివల్ల ప్రజలు నష్టపోయినది ఏమని చెప్పగలుగుతారు? ఉదాహరణ సార్, జగనన్న భూసర్వే పథకం పెట్టినారు. ఎక్కడో కాదు, మా విలేజ్ లో తిరిగి చూసాము. గత 440 సంవత్సరాలు
చెప్పండి సార్. జగనన్న పథకంలో ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలంటే సార్ ఆయన భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తామని ఆయన స్టేజ్ మీదకి వచ్చి చెప్తున్నాడు. ఓకే. వాళ్ళు 12 ఎకరాలు 18 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఈ రోజు టికెట్ పట్టాలు ఇస్తారు. అదే రైతు ఎటువంటి భూమి లేని రైతు ఈ రోజు ఈ 415 సర్వే నెంబర్లో ఈ 40 సంవత్సరాల నుంచి ఏదైతే సాగులో ఉన్నాడో అలాంటి రైతుకి ఈ రోజు టికెట్ పట్ట ఇవ్వలేదు. ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినాడు, ఎవరు కలిసినాడు, ఒక కలెక్టర్ కలిసినాడు, ఈ రోజు ఇంతవరకు న్యాయం జరగలేదు. ఇలాంటి వలన ఈ పథకాల వల్ల ఎవరికి ఉపయోగమని నేను అడుగుతున్నా. ఓకే. అంటే ఒక కలెక్టర్ స్థాయిలో, అంటే కర్నూలు ఒక జిల్లా అధికారి అయిన కలెక్టర్ స్థాయికి వెళ్ళినా కూడా పని జరగట్లేదా? జరగలేదు సార్. ఓకే. అంటే ప్రభుత్వం పనితీరు అలా ఉందంటారా, తర్వాత అధికారుల పనితీరు ఇలా ఉందని చెప్తా ఉన్నారా? ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేనందువల్లనే అధికారులు ఆ విధంగా స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఈ అధికారం అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అధికారం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు ఎలా ఉంది సార్? జగన్ టీడీపీ ప్రభుత్వంలో కనీసము అధికారులన్నా భయపడి పనిచేసేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఎవరైనా కానీ లీగల్ గా వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరిగేది. ఓకే. ఈ ప్రభుత్వంలో లీగల్ గా వెళ్ళినా ఆ ప్రజలకు, సామాన్య ప్రజలకు న్యాయం జరగదు. కాబట్టి అధికారులు భయపడడం లేదు. ఫస్ట్ సామాన్య ప్రజలకు న్యాయం చేయడం లేదు. వాళ్ళకు నెల జీతం వస్తుందా, హ్యాపీగా ఉన్నామా, లేదంటే వాళ్ళకి ఏమైనా ముడుపులు చెల్లించినామా, న్యాయం చేస్తామా, ఈ విధంగా ఉంది సార్. స్పందనలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ స్పందనలో మీరు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు, మీ యొక్క ప్రాబ్లమ్స్ మా ద్వారా నేరుగా సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఫోన్ చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడవచ్చు అని చెప్తా ఉన్నారు. దీనివల్ల ఏమన్నా ఫలితం వచ్చింది సార్? వాళ్ళు సూచనలు ఇస్తున్నారు సార్. ఈ రోజు న్యాయం జరిగిందంటే ఒక ఎంఆర్ఓ వెళ్ళండి, ఎంఆర్ఓ మర్చుకుంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ మర్చుకోకుంటే సీఎం ఆఫీస్ అనే విధంగా సూచనలు ఇస్తున్నారు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టి. ఓకే. పేద ప్రజలకి ఇంకా ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఎవరైనా కలుస్తారు సార్. ఓకే. అంటే అధికారుల పనితీరు స్పందనలోన 90% సమస్యల్లో 1% సమస్యలో పరిష్కరించారు. ఈ స్పందన అనేది ఫేక్. ఈ ప్రజలు అనేది ఒక పనితీరు కోసం, వాళ్ళ ఓట్ల కోసం పెట్టారే కానీ ఏ ఒక్క జనాలకు కానీ న్యాయం చేసినట్టు కానీ ఎవరు ముందుకు రావడం లేదు, ఎక్కడ చెప్పలేదు కూడా. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలో అయితే అధికారులు భయపడట్లేదు. భయపడడం లేదు సార్, వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువైన వాళ్ళకి. మరి ప్రభుత్వ ఉద్యోగులే ఆపోజిట్ ఉన్నారు అని కొంతమంది చెప్తా ఉంటారు. దానికి మీ సమాధానం? ఏ పార్టీ పైన సార్? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైనే కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే పక్కక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఆపోజిట్ అయినారు అని చెప్తా ఉంటారు. వాళ్ళకు న్యాయం, వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించినప్పుడు ఆపోజిట్ అయ్యి ఉంటారు సార్. అది ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ డిమాండ్ పరిష్కరిస్తూ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్తారు అయితే. అవును సార్. ఓకే. ఇప్పుడు బీజేపీ, జనసేన తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్ ఏమన్నా పూర్తి చేయగలుగుతారా? చేయొచ్చు అనుకుంటున్నాం సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో టీడీపీ 90% ఫిట్మెంట్ ఇచ్చాడు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు. ఓకే. ఆర్టీసీ వ్యవస్థలో కూడా వాళ్ళకు అటు ఇటు న్యాయం చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి వాళ్ళకు న్యాయం చేయొచ్చని మేము అనుకుంటున్నాం. న్యాయం చేయొచ్చని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కువ స్పందన ప్రజల్లో ఎలా ఉంది? ప్రజల్లో అయితే నాకు తెలిసి నేను చూసినంత వరకు అయితే 90% వైఎస్ఆర్ ప్రభుత్వమే తీవ్రమైన వ్యతిరేకత అయితే మాత్రం స్పష్టంగా కనపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పథకాలు ఇచ్చినారు సార్. ఈ సంవత్సరం అమ్మఒడి పథకం పడిందంటే రేపు సంవత్సరం అమ్మఒడి పథకం వాళ్ళకి పడదు. ఎందుకు ఎలా? అదే సార్, ఒక్కసారి ఇస్తారు వాళ్ళు, అదే పథకం అనేది గొప్ప చెప్పుకుంటున్నారు. రైతు భరోసా డబ్బులు ఈ రోజు పెట్టాలంటే రేపు మళ్ళా నెక్స్ట్ వచ్చే హాయంలో మళ్ళీ వాళ్ళకి పడడం లేదు. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వర్తించేది ఆ రైతుకి. ఓకే. అంటే ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా వీళ్ళైతే అధికారంలోకి వస్తే ప్రజలకైతే మంచి చేస్తారనే ఒక హోప్ అయితే మీకైతే ఉందంటారా? ఖచ్చితంగా. మా కోసం లేకుండా రేపటి తరాల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏదైనా కానీ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆలోచన మాత్రం మాకైతే ఖచ్చితంగా ఉంది సార్.
ఓకే వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇండస్ట్రీ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక రాజధాని కానీ, వాళ్ళు చేసిన పనులు ఏదైనా ఉన్నాయంటే ఏది లేదు వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి. ఏమని అంటే డబ్బులు ఇచ్చినాము, అమ్మఒడి పథకంలో డబ్బులు ఇచ్చినాము, భరోసా రూపంలో డబ్బులు ఇచ్చినాము అంటున్నారు. కానీ ఆ డబ్బులు ఎవరు కావాలి? ఈ రోజు ఈ డబ్బులు ఎన్ని తీసుకున్నారు? నేను తిరగడం మీద మా దగ్గర పనులు వేసి వసూలు చేసుకుంటాను. ఓకే దానివల్ల వచ్చే ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు లేదు. ఓకే 2019 సార్ చెప్పండి. 2019లో టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రం అసెంబ్లీ సీట్లు గెలిచారు. ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా కంపల్సరీగా గెలుస్తాము అనే హోప్స్ అయితే ప్రజల్లో తక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం? అవును సార్, ఇంతకుముందు కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా ఇంతకుముందు ఎట్లు వాళ్ళు కూడా 15 సీట్లు 12 సీట్లు గెలిచారు. ఇంతకుముందు కూడా వాళ్ళకి మరి 175 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ప్రజల్లోకి వెళ్ళినారు, తీసుకెళ్లినారు కాబట్టి ఆ విధంగా గెలిచినారు. ఈ రోజు ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతతో కూడా జనాలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా 90% 90 సీట్లు దాటే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. ఓకే, హోప్స్ అయితే ఉన్నాయి, ప్రభుత్వం అయితే నిలబెడతారు టీడీపీ వాళ్ళని చెప్తా ఉన్నారు మీరైతే. సార్ ఓకే ఓకే సార్, మాకు టైం కేటాయించాలనుకుంటున్నాను. ఓకే. ఈ విధంగా మరి టీడీపీ, జనసేన తర్వాత వచ్చేసి బీజేపీ పొత్తులో భాగంగా ఖచ్చితంగా మన టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో గెలవచ్చు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి బీజేపీ, జనసేన, టీడీపీలో పొత్తులో భాగంగా ప్రభుత్వానికి ఆపోజిట్ ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. ప్రభుత్వానికి లేదు, బీజేపీ పొత్తుకే ఆపోజిట్ ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి అది ఫైనల్ రిజల్ట్ అనేది ప్రజల యొక్క ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది కనుక మరి ఫైనల్ రిజల్ట్ అనేది అప్పుడు చూద్దాం. ఈరోజు మనకి కాల్ చేయాల్సిన నంబర్ ఏదైతే ఉందో అది 9640201089. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలిపి ఈ బీజేపీ, జనసేన తర్వాత టీడీపీ పొత్తులో భాగంగా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పగలరు అనేసి మనం ఎన్పిఎన్ న్యూస్ ఛానల్ తరఫున అడుగుతూ ఉన్నాం.